వరంగల్ ఇటుకులపల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరిగాయి. సిపిఎం జెండా ఆవిష్కరణ పేడియాల సారయ్య గారు ఆవిష్కరించగా ఉత్సవాల్లో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బూక్యా సమ్మయ్య పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుగుతున్నాయని, దేశంలోని కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు సంక్షేమంలో ఉన్నారని, ఎప్పుడూ పరిపాలిస్తున్న పాలక వర్గాలు ప్రజల శ్రేయస్సు కాకుండా వారి ప్రయోజనాలు, ఈ దేశంలోని పెట్టుబడిదారి వర్గ ప్రయోజనాలను కాపాడుతూ శ్రమజీవులు అయినటువంటి ప్రజానీకం అనేక రూపాల్లో పన్నుల రూపంలో లక్షల కోట్లు ప్రభుత్వానికి విచ్చేస్తే ఆ డబ్బులను ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలను కట్టారు. కానీ సంక్షోభంలో ఉన్న రైతాంగం అప్పులు మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, దేశంలోని రైతాంగం సరైన గిట్టుబాటు లేక పంటలు పండించలేకపోతున్నారని, పండించిన కొద్దీ ఎంఎస్పీ మద్దతు ధరలు నిర్ణయించడం లేదని, దాని ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే దేశంలోని సకల కార్మికులే కాకుండా రైతులు, రైతు కూలీలు ఈ ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ కార్యదర్శి ఎస్కే అన్వర్, సీనియర్ నాయకులు పేడియాల సారయ్య, మంకాల శ్రీనివాస్, బస్కే మొగిలి, గోనె మల్లారెడ్డి, నీరడి పాలకొమ్మూరు, దేశం రాములు, ఆవరణలో ఇండ్ల కుమ్మాలు, ఆధారపు విజయబాబు, జన్నుబాబు, దేశం నగేష్, వంగల వనయ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అట్లాగే పేద ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి రోజు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కష్టం చేసే శ్రమజీవులందరూ కూడా ఈరోజు ఇది ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. అన్ని పండుగలు జరుపుకుంటాం, కానీ కార్మికుడు